హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ మధ్యలో దూరం తగ్గించే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి వివరాలు చూద్దాం. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే ఇలా సూర్యాపేట మీద గుండా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఏలూరు తణుకు మీద గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇటువైపు నుంచి కూడా ఒక రూట్ ఉంది, కానీ ఆ రూట్ 2 లైన్ హైవే అవటం వల్ల చాలా టైం పడుతుంది ఇలా వెళ్ళాలి అంటే. అలానే విజయవాడ వైపు నుంచి వెళ్ళాలి అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. అలానే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ప్రయాణించవలసిన సమయం కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో దీనిని తగ్గించడానికి కొత్తగా ఒక రూట్ ని సూర్యాపేట నుంచి రాజమండ్రి దాకా ప్రపోజ్ చేశారు. ఈ రూట్ ని 3 భాగాలుగా విభజిస్తే సూర్యాపేట నుంచి ఖమ్మం దాకా ఒకటి, ఖమ్మం నుంచి దేవరపల్లి దాకా ఒకటి, దేవరపల్లి నుంచి రాజమండ్రి దాకా ఒకటి. ఈ రాజమండ్రి నుంచి దేవరపల్లి దాకా రోడ్డు ఆల్రెడీ ఉంది. ఇక్కడ దేవరపల్లి దగ్గర నుంచి ఖమ్మం దాకా రోడ్డుని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు రోడ్డు లేదు, మొత్తం కొత్తగా నిర్మించడం వల్ల దీన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అని అంటారు. ఖమ్మం దగ్గర నుంచి సూర్యాపేట దగ్గర ఉన్న టేకుమట్ల దాకా కొత్త రోడ్డుని ఆల్రెడీ నిర్మించారు. ఈ రూట్ లో కొంత భాగం ఇంతకు ముందు ఉన్న రోడ్డుని డెవలప్ చేశారు, మిగతాది కొత్తగా నిర్మించారు. సో దీనిని మనం బ్రౌన్ ఫీల్డ్ హైవే అని అనొచ్చు. సో ఇదే సూర్యాపేట ముందు ఉన్న టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం వైపు వెళ్లే కొత్త హైవే. ఆల్రెడీ సూర్యాపేట ఖమ్మం మధ్యలో స్టేట్ హైవే 42 ఉంది. అది 2 లైన్ల రహదారి. ఆ రోడ్లో 2 లైన్లు అవటం వలన ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది 4 లైన్ల నేషనల్ హైవే. ఈ రోడ్డు ఆల్రెడీ అక్కడక్కడ ఉన్న స్టేట్ హైవేని టచ్ చేస్తూ వెళ్తుంది. ఈ కొత్త హైవే ఎక్కడైతే స్టేట్ హైవేని టచ్ చేస్తుందో అక్కడ ఉన్న స్టేట్ హైవేని 4 రోడ్ల కింద అభివృద్ధి చేశారు. ఈ హైవే మొత్తం పొడవు 59 కిలోమీటర్లు. ఈ హైవేకి పెట్టిన పేరు NH365BB. దీనిని ఆల్రెడీ కంప్లీట్ చేసి పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ కూడా చేశారు. దీని మీద నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. సో ఈ సూర్యాపేట నుంచి ఖమ్మం దాకా ఉన్న రూట్ డిస్టెన్స్ సుమారుగా 59 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా ఉన్న రూట్ డిస్టెన్స్ 162 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం మీద గుండా రాజమండ్రి రావటం వల్ల సుమారుగా ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. అలానే గంటన్నర నుంచి 2 గంటల సమయం కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు ఈ ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే వివరాలు చూస్తే ఈ హైవేకి పెట్టిన పేరు NH365BB. టేకుమట్ల నుంచి ఖమ్మం వచ్చే రూట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ లొకేషన్ లో ఈ కొత్త రూట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే బ్యాక్గ్రౌండ్ లో రోడ్డు వర్క్స్ కి సంబంధించిన అప్డేట్ కూడా చూడొచ్చు. యాక్చువల్ గా గూగుల్ మ్యాప్స్ లో కంప్లీట్ గా అప్డేట్ అవ్వలేదు, వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇవి కొంచెం ఓల్డ్ మ్యాప్స్. సో ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు కోదాడ దగ్గర నుంచి ఖమ్మం వచ్చే రూట్. దీనిని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. మీరు ఇక్కడ బైపాస్ రోడ్డు లాగా చూడొచ్చు. సో ఈ రూట్ ను కూడా క్రాస్ చేసుకుని సోమవారం, చింతగూడెం, రేచర్ల, దేవులపల్లి మీద గుండా దేవరపల్లి దాకా ఈ రూట్ వస్తుంది. ఈ రూట్ కి సంబంధించిన శంకుస్థాపన ఫిబ్రవరి 2022 లో చేశారు. ఈ రూట్ కి సంబంధించిన వర్క్స్ ని 5 పార్ట్ల కింద విభజించారు. ఖమ్మం దగ్గర నుంచి సోమవారం దాకా ఒకటి, సోమవారం దగ్గర నుంచి చింతగూడెం దాకా ఒకటి, చింతగూడెం నుంచి రేచర్ల, రేచర్ల నుంచి దేవులపల్లి, దేవులపల్లి దగ్గర నుంచి దేవరపల్లి దాకా ఒకటి, ఇలా మొత్తం 5 భాగాలుగా ఈ రోడ్డు నిర్మాణాన్ని విభజించారు. ఈ రోడ్డు మొత్తం నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయం 4,600 కోట్ల రూపాయలు. సో ఇక్కడ మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇలా కోదాడ నుంచి వచ్చే రూటు, అలానే ఈ జగ్గయ్యపేట వైపు నుంచి వచ్చే రూటు సోమవారం విలేజ్ దాకా, అలానే ఇటువైపు గంపలగూడెం, తిరువూరు వైపు నుంచి వచ్చే రూటు, ఇలా ఎక్కడైతే కొన్ని రోడ్స్ ఉన్నాయో అయ్యే లొకేషన్స్ లో ఇంటర్చేంజెస్ ని ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్చేంజెస్ ద్వారానే మనం ఈ హైవే మీదకి ఎక్కాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా దేవరపల్లి మరియు ఖమ్మం తో కలిపి 7 లొకేషన్స్ లో ఇంటర్చేంజెస్ వస్తాయి. ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉన్నాయో అవే లొకేషన్స్ లో టోల్ ప్లాజాస్ కూడా వస్తాయి. అంటే మనం ఈ హైవే మీదకి ఎక్కాలి అంటే 2 పక్కల సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఈ సర్వీస్ రోడ్ల మీద ఉన్న టోల్ ప్లాజాలు వాడుకొని మనం హైవేలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఒక లొకేషన్ లో రైలు ఓవర్ బ్రిడ్జి, అలానే 9 మేజర్ బ్రిడ్జెస్, 51 మైనర్ బ్రిడ్జెస్ వస్తాయి. దీని నిర్మాణం ఎలా ఉంది ఏంటి అనేది నేను త్వరలో ఒక వీడియో చేసి పెడతాను. ఈ హైవేని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా NHAI నిర్మిస్తుంది. రియాలిటీలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు ఉంది ఏంటి అనేది నేను త్వరలో ఒక డ్రోన్ వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానికి ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.